హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కులులో కుండపోత వాన పడింది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా అపార నష్టం వాటిల్లింది. ఇళ్లు, హోటళ్లు కుప్పకూలిపోయాయి. ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలా పెద్ద నష్టం జరిగింది. కులులో బియాస్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలా ఇళ్లు, హోటళ్లు కుప్పకూలాయి. కులు, మనాలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే కొట్టుకుపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కులు, మనాలిలో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మెయిన్గా క్లౌడ్ బర్స్ట్ కారణంగా అపారమైన నష్టం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న నది బియాస్ నది. కులులో ఈ బియాస్ నది ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. ఇది ప్రమాదకర స్థాయిని దాటేసింది. స్థానిక ప్రజలు భయపడుతున్నారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఇప్పటికే చాలా ఇళ్ళు, హోటళ్లు కుప్పకూలిపోయాయి. అండ్ ఇటు కులు, మనాలి మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. బియాస్ నది ఆ వరదని మనం చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రవహిస్తుందో. ఇక అటు నేషనల్ హైవే కూడా కొట్టుకుపోయింది. అక్కడ ఇక ట్రాఫిక్ స్తంభించిపోయింది. కులు, మనాలిలో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. బట్ స్టిల్ ఇంకా భారీ వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం బియాస్ నది. ఆ వంతెన ఎక్కడ దాకుందో అక్కడి దాకా ప్రవహిస్తోంది బియాస్ నది. ఇంకా కొంచెం ఎక్కువైతే దాని మీది కూడా వస్తుంది. సో ప్రమాదకరమైన స్థాయిని ఆల్రెడీ దాటేసింది. ఈ స్థాయిలో అక్కడ క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఆ పక్కన మేఘాలు కూడా మనం చూస్తున్నాం. సేమ్ వెదర్ కంటిన్యూ అవుతుంది. భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ క్లౌడ్ బర్స్ట్ కారణంగా కులులో ఇల్లు, హోటళ్లు కూలిపోయాయి. అసలే చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ టైంలో ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయి. అపార నష్టం జరిగింది కులు, మనాలిలో.